ప్రియతమ పార్ట్ 10. ఇంకా అలాగే ఉందా మాళవిక అని అడుగుతుంటే తల అడ్డాదిడ్డంగా ఊపింది ధరణి. మామూలుగా కళ్ళు తిరిగాయి అని అర్థమైన ప్రకాష్ ఊపిరి పీల్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎత్తి ఏట్లో పడేస్తే అప్పుడు సెట్ అవుతుంది. గగన్ మాటలకి ధరణి ఏడుపు మొహం వేసింది. రేవతి నవ్వుతోంది. ధరణికి ఇంకా కోపం వచ్చి తల్లి నవ్వడంతో నేను తిన్నాను అయినా కళ్ళు తిరిగాయి ధరణి ఉక్రోషంగా చెప్పింది. గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదే చిరాకు ముఖంతో. కనీసం కన్ఫర్మ్ కూడా లేదు ఈ మనిషికి. ధరణి కునికింది. ధరణి తిను భోజనం అని తినిపించింది మాళవిక. ఆ హాస్టల్కి పోయి ఇలా తయారవేమే ఊపిరి లేకుండా రేవతి మొదలుపెట్టింది. ఇంకా అనలేదా ఏంటి అని చూస్తున్న తల్లిని కొరకొరగా చూసింది ధరణి. రేవతి నువ్వు ఊరుకో, నువ్వు తినవే అంటూ కోడలికి తినిపించింది అత్త. అత్త మీరు కూడా తినండి, నాకు తల తిరుగుతుంది, ఇంటికి వెళ్ళిపోదాం ధరణి మాళవికను అడిగింది. మాళవిక అటు ఇటు ఒకసారి చూసి మేం తినేసరికి టైం పడుతుంది. ధరణి గగన్తో పాటు ఇంటికెళ్ళు, గగన్ ఇక్కడ భోజనం చెయ్యడు, వడ్డించి ఇక నువ్వు రెస్ట్ తీసుకో అంది మాళవిక. మంచినీళ్ళు తాగుతున్న ధరణికి పొలమారింది. ఎందుకే అంత కంగారు, మెల్లగా తాగు అంటూ తల మీద తట్టింది రేవతి. పర్లేదత్తా, నేను నువ్వు వచ్చే వరకు ఉంటాను, అతనితో వెళ్లకుండా తప్పించుకోవాలని చూసింది ధరణి. లేదు, నువ్వు అసలు ఓపిక లేకుండా తయారయ్యావు, వెళ్ళి రెస్ట్ తీసుకో మాళవిక ఖచ్చితంగా చెప్పింది ధరణితో. అత్త అది కాదు, వాదించకే నువ్వు అంటూ డ్రెస్ మార్చుకొని ప్రకాష్తో ఏదో మాట్లాడుతున్న గగన్ని కేక వేసింది రేవతి. ఏంటి ఇంకేం పూజలు పెట్టారు మీరు, నేను ఇంటికి వెళ్తున్నాను కార్ కీస్ తిప్పుతూ అన్నాడు గగన్. దీనికి కూడా ఇంటికి తీసుకెళ్ళు కన్నా రేవతి చెప్పింది. అబ్బబ్బా, మేనల్లుడంటే ఎంత ప్రేమో ఈమెకి, నన్ను ఏ రోజైనా అంత ప్రేమగా పిలిచిందా మా అమ్మ, తల్లిని ఉక్రోషంగా చూసింది ధరణి. 5 minutesలో వస్తే తీసుకెళ్తా అన్నాడు ధరణిని ఒకసారి చూసి. కారు దగ్గరుంటా అంటూ వెళ్ళిపోయాడు గగన్. వెళ్ళవే హ్యాండ్ బ్యాగ్ చేతికిచ్చింది రేవతి. ధరణి ఉసూరుమంటూ బయటికి నడిచింది. అంతలోనే డ్రైవర్ ఉన్నాడు కదా, పొద్దున కూడా వచ్చాడు కదా, ఉదయం ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా అలాగే వెళ్తారంతే. ధరణి కాస్త ఉత్సాహంగా వచ్చింది ఆ మాట అనుకోగానే. అతను ఎక్కడున్నాడో వెతుక్కొని కారు దగ్గరికి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అతన్ని చూసి అదిరిపడింది ధరణి. ఇంకెంతసేపు కూర్చో అతను చెప్పడంతో కారు డోరు తీసుకొని అతని పక్కన కూర్చుంది ధరణి. అతను తనను తిట్టాడు కదా, అలిగింది కదా, అందుకే ముఖం తిప్పుకొని విండో వైపు జరగగానే గ్లాస్ డోర్ పైకెత్తేశాడు. ధరణి పళ్ళు బిగించి అలాగే కూర్చొని చేతులు చూసుకుంటూ ఉంది. అంతలోనే గగన్కి ఫోన్ కాల్ వచ్చింది. ఇంటికి వచ్చే వరకు అదే సరిపోయింది అతనికి. అతనేమో మాట్లాడాడో తెలుస్తున్నా అంత క్లోజ్గా ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు ధరణికి. అప్పుడప్పుడు అతను నవ్వుతుంటే దొంగచూపులు చూస్తూ కూర్చుంది ధరణి. ఇంట్లో వచ్చే వరకు ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు గగన్. అవతలి వ్యక్తి ఎవరైనా ఉంటారు. ఫ్రెండ్ ఏమో. గగన్ హ్యాండ్ వాష్ చేసుకొని డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. ఆ టైంలో వర్కర్స్ కూడా ఎవరూ లేరు. తనే వెళ్ళి అతనికి వడ్డించింది. కాల్ కట్ చేసి భోజనం చేశాడు. అతను తినే వరకు అక్కడే ఉంది ధరణి. మరోసారి అతని ఫోన్ మోగింది. ఏంటో ఇన్ని ఫోన్ కాల్స్ అని అనుకునింది మనసులో ధరణి. తినడం అయిపోయి హ్యాండ్ వాష్ చేసుకుంటున్న అతనికి హ్యాండ్ టవల్ ఇచ్చింది. తను అసలు పట్టించుకోలేదని విషయం కాస్త అర్థమై తనకి ఎక్కువ ఫీలింగ్ అయిపోతుంది అనుకుంటూ అక్కడి నుండి మెట్ల వైపు నడిచింది ధరణి. అర్జెంటుగా ఈ డ్రెస్ తీసేయాలి అనుకుంటూ భుజానికి ఉన్న పిన్ తీసేసి ఓని లాగింతలో తలుపు చప్పుడు అది అలాగే వేసుకొని చేతిలో ఉన్న పిన్ పక్కన పెట్టేసి తలుపు తెరిచింది ధరణి. గగన్ అక్కడే ఉండడంతో అతను ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు ధరణికి. అయోమయంగా చూసింది గగన్ని. అతని చూపులు గమనించి అప్రయత్నంగా అతనికి దారి ఇవ్వడంతో లోపలికి వచ్చేశాడు గగన్. డోర్ బోల్ట్ పెట్టేసినా అతన్ని చూసి అదిరిపడింది గగన్. ధరణి మా అబ్బాయి జాతకం పంతులు గారు అంటూ ఆయన చేతికి అందించి అక్కడే కూర్చుంది మాళవిక. మీరు వెళ్ళండమ్మా, నేను చూసి చెప్తాను అన్నారు ఆయన. మాళవిక అలాగే అన్నట్టు తలాడించింది. పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, ఈ సంవత్సరం పెళ్లి జరుగుతుంది అంటారా మాళవిక అడిగింది.
27 ముగిసేసరికి పెళ్ళైపోతుంది అనగానే ఆమె ముఖంలో సంతోషం. 2 రోజుల్లో 27 వస్తుంది స్వామి అంది ఆవిడ. నేను మీకు కబురు చేస్తాను, అప్పుడు రండమ్మా అని ఆయన అనడంతో లేచి బయటకొచ్చింది మాలవిక. అక్కడే అన్నదానాలు భోజనాలు అయిపోయాక ప్రకాష్, రేవతి, మాలవిక అలా గర్భగుడికి కాస్త దూరంలో కూర్చున్నారు. అన్నయ్య, మొన్న ధరణికి శేఖర్ అన్నయ్య కూతురు కొడుకు కనిపించారట. రేవతి అన్న వదినలతో విషయం చెప్పింది. ధరణికి వాళ్ళు తెలుసా? ఇంకా గుర్తున్నారా? పోయినసారి వచ్చినప్పుడు చూసింది కదా, కనిపించగానే పలకరించారట అంది రేవతి. దీక్షకి ధరణి తెలిసే ఉండాలి. ఉదయ్ యుఎస్ వచ్చినట్టు తెలిసింది అన్నాడు ప్రకాష్. అవును, వాళ్ళిద్దరూ రెస్టారెంట్లో కనిపించారట. మన ఇంట్లో ఏదో ఫంక్షన్కి పిలిచామని ధరణి కూడా పలకరించిందట. ఆ పిల్ల దీక్ష ఎవరో తెలియనట్టు పొడిగా మాట్లాడి వెళ్ళిపోయింది అని చెప్పింది రేవతి నిట్టూర్పుగా. ఇది వాళ్ళని ఎందుకు పలకరించింది? ఏమాత్రం నచ్చలేదు మాలవికకి. దీని గురించి నీకు తెలుసు కదా. వాళ్ళ గురించి తెలియాలి ధరణికి. వాళ్ళు వాళ్ళ ఇగోలు. ముఖం చిట్లించింది మాలవిక. ఇక్కడ అవసరమా? ప్రశాంతంగా ఉండు మాలవిక భుజం మీద చేసి వేసి చెప్పాడు ప్రకాష్. ఆమె 2 అడుగుల వెనక్కి వేసింది. ఆమె వైపే చూసిన అతనికి వెనుక అద్దంలో ముడిపెట్టిన ఆమె జడ అడ్డు తప్పుకోవడంతో అర్ధచంద్రాకారంలో పచ్చగా మెరుస్తున్న ఆమె వీపు, నడుము వెనక భాగం స్పష్టంగా బహిర్గతంగా అవుతోంది. అక్కడి నుండి చూపులు ఆమె ముఖం మీదకి షిఫ్ట్ చేశాడు గగన్. ధరణి ముఖంలో ఇంకా ఏ ముఖం పోలేదు. వెర్రి చూపులు చూస్తున్న ఆమె వైపు అడుగులు వేయగానే ఆమె మాత్రం గబగబా 4 అడుగులు వెనక్కేసింది. ఏం కావాలి? ఆమె స్వరంలో తడబాటు. ఏంటి ఎక్కువ చేస్తున్నావు అని అతను మరో అడుగు ముందుకు వేశాడు. నేనేం చేశాను? ధరణి బిక్కముఖం వేసింది. భుజం దగ్గర ఓనిని గట్టిగా పట్టుకుంది. మా మామకి తొక్కలో సజెషన్స్ ఇస్తున్నావు అంటూ అతని కళ్ళు చిన్నవి చేసి చూడగానే ధరణి అదిరిపడింది. ఆమెకేం చెయ్యాలో పాలుపోలేదు. కంగారు ఆమె శరీరం అంతా పాకింది. లేదు అన్నట్టు తల అడ్డంగా ఆడిచింది. ఆమె రెక్క పట్టుకొని పక్కనే ఉన్న గోడకి అంటించేశాడు. అతన్ని చూస్తుంటే కొట్టేస్తాడేమోనని 2 చేతులు చెంపల మీద పెట్టుకుంది ధరణి. మాట్లాడు అతన్ని గద్దించడంతో నోరు తెరిచింది ధరణి. అదేదో సరదాగా అంటూ అతని చూపులకి మాటలు ఆపేసింది ధరణి. సరదాగా అంటూ ఆమెకి ఒకవైపు చేతిని గోడకి పెట్టేశాడు. అవును అన్నట్టు నిలువుగా తలాడించింది. సరదాగా కాబట్టి బ్రతికిపోయావు అన్నట్టు అతను ఆమెనే చూస్తూ అతను కాస్త ఎత్తుగా ఉండడంతో తలని పూర్తిగా గోడ కానిచ్చేసి కళ్ళు మాత్రం ఎత్తి చూస్తుంది ధరణి. అతని మాటలకి ధరణి హమ్మయ్య అనుకొని కాస్త రిలాక్స్ అయ్యింది. రాత్రి అతను చెప్తుండగానే ఉలికిపడింది. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అతను చెప్పడం పూర్తి కాకముందే ధరణికి ఇంకా రిలీఫ్ వచ్చింది. సారీ చెప్పడానికి వచ్చింటాడు. అతని గురించి తెలుసు కూడా. ఆమె ఎక్స్పెక్టేషన్స్ ఏంటో మరి. పర్లేదు అంది టక్కున. పర్లేదా? అయితే ఎవడు ముద్దు పెట్టినా అలాగే అంటావా పర్లేదని? పర్లేదు అనే పదాన్ని ఒత్తి పలుకుతూ అన్నాడు. చీచి ధరణి వికారంగా ముఖం పెట్టింది. ఎవరినో నేనెందుకు దగ్గరికి రానిస్తాను? ఆమె చాలా చిరాగ్గా అదే వికారమైన ముఖంతో అతనిని చూస్తూ అని చెప్పింది. ఆమె మాటల్లో అతనికి ఏమర్థమయ్యిందో, ఇంకా సమాధానం దొరికిందో కానీ ఇప్పుడు మాత్రం వాంటెడ్గానే జరుగుతుంది అన్నాడు గగన్. ఏంటి? ధరణి అయోమయంగా గగన్ కల్లే చూసింది. అతని చేతిని ఆమె మెడవంపుల్లో చేర్చి మరో చేతిని ఆమె ఓని చాటు నడుము మీదికి చేర్చగానే ఆమె శరీరం ఒక్కసారిగా వణికిపోయింది. అతని నుంచి ఆ మూమెంట్ ఆమె ఎక్స్పెక్ట్ చేయనది. ఆమె శరీరం గుచ్చుకుపోయింది. అప్రయత్నంగా ఇంకా వెనక్కి సర్దుకుంది. ఆమె ఆశ్చర్యంలో తేలియాడినట్టు పెద్ద పెద్ద కళ్ళు ఇంకా వెడల్పయ్యి అతన్ని చూస్తూ ఉండిపోయింది. ఆమె నోరు అప్రయత్నంగా తెరుచుకుంది అతను ఇచ్చిన షాక్కి. అతను కాస్త ముందు వరగ్గానే అతను వెచ్చని ఊపిరి ఆమె తాకి ఆమె కన్నులు రెపరెపలాడుతున్నాయి. ఐ వాంట్ టు టేస్ట్ యువర్ అంటూ గుసగుసగా చెప్పి ఆమె మెడ వెనక చెయ్యి వేసి తలను ముందుకు లాగి ఆమె అర్థం చేసుకునే లోపే ఆమె పెదవుల ముంద ముద్దు పెట్టేశాడు గగన్. ఆమె కళ్ళు అలా ఉండిపోయాయి. ఆమె ఆశ్చర్యాన్ని చూసి తేరుకోలేకపోయాడు అతను.
మెత్తగా సాగుతున్న ఆ ముద్దు, ఆమె నడువంపుల్లో ఒత్తుకుపోయిన అతని చేతి స్పర్శకి ఆమె శరీరం అలా ఏదో తెలియనట్టు ఫీల్ అవుతోంది. ఆమె కళ్ళు పూర్తిగా మూసుకుపోయినాయి. ఆమె శరీరాన్ని ఏదో మత్తు ఆవహించినట్లు అనిపించింది. అప్రయత్నంగా ఆమె చేతులు వదిలై ఆమె ఓని ఆమె శరీరం నుండి కిందికి జారిపోయింది. ఆమె 2 చేతులు ఆమె లెహంగాని పిడికిలతో బంధించాయి. ఆ ముద్దులోని మాధుర్యాన్ని అనుభవిస్తున్నారు ఇద్దరు. ఆమె ఊపిరి భారమై ఎప్పుడైతే ఆమె నుంచి వ్యతిరేకత మొదలయ్యిందో ఆ పెదవుల్ని మాత్రమే వీడాడు. ఆమె భారంగా ఊపిరి తీసుకున్నట్టు ఆమె హృదయం కూడా భారంగా కదిలింది. ఆమె మెడని వెనక్కి లాగి ఆమె కంఠం మీద పెదవులు నిలపగానే ఒక్కసారిగా ఆమె శరీరంలో ప్రతి నరం కదిలిపోయింది. అతన్ని అడ్డుకునే శక్తి లేనట్లు ఆమె శరీరం అతనికి బానిసైపోయింది. ఆమె నోటి నుండి వెలువడిన నిట్టూర్పుకి అతను మరి కాస్త కిందికి పెదవుల్ని చేర్చాడు. ఓని పూర్తిగా నేలకి చేరిపోయింది. మరింత వేగంగా ఆమె హృదయంలోకి చొచ్చుకుపోతున్న అతని తలని ఆమె 2 చేతులు తనకేసి అదుముకున్నాయి. అతను ఒక చెయ్యి ఆమెని అనువుగా మార్చుకుంటుంటే మరొక చెయ్యి ఆమెని నడుం మీద నాట్యమాడుతోంది. అతని తాకిడికి ఆమెకి అదోలా అయిపోయింది. ప్లీజ్, ఆమె స్వరంలో లోతుగా వచ్చింది. తనని వదిలేయమని చెప్పాలని అందుకుంది. మాట రావడం లేదు ఆమెకి. తనకేదో అయిపోతుంది. ఏం చేస్తున్నాడు అసలు? ఏంటిదంతా? ఆమె నడుము చుట్టూ చేతిని వేసి అతని దగ్గర లాక్కున్నాడు. ఒక్కసారిగా ఆమె దేహం అతనికి అతుక్కుపోయింది. అతని పెదవులు ఆమె హృదయం మీదనే నిలిచిపోయి ఉన్నాయి. అతని ఎత్తుకు అందుకోలేని ఆమె శరీరం సాగినట్టుగా ఉంది అతని ధాటికి. అతని శరీరం కాస్త వంగి ఆమెను అందుకొని పనిలోనే పడిపోయింది. భయం, కంగారు, బిడియం అన్నీ ఒక్కసారిగా ఆమె మీద దాడి చేస్తున్నాయి. ఒకవైపు అతని స్పర్శకి అతనికి బందీ అయిపోయింది ధరణి. మరోవైపు ఆమె మెదడు ఏదో హెచ్చరిస్తోంది. అతను పెట్టిన మరో ముద్దుకి కీచుగా అరిచి అతని భుజాలు పట్టుకొని దూరం జరగడానికి ప్రయత్నం చేసింది ధరణి. అతను నెమ్మదిగా కాస్త వెనక్కి సర్దుకున్నాడు. ఆమె ముఖం వంక అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆమె శరీరం కంపించడం అతనికి తెలుస్తూనే ఉంది. ఆమె ముఖం అంత చిరు చెమట్లు అలుముకున్నాయి. అతని చూపులు ఆమె ముఖం మీద నుండి శరీరం మీదికి పాకగా అప్పుడు తనని తాను చూసుకొని హృదయానికి చేతులెట్టు పెట్టుకున్నాడు. ఆమె తల దించుకుని నిలబడింది. అతను మరి కాస్త దూరం జరగగానే అలాగే కింద కూలబడి మోకాలు మెడ వరకు మడచి అలాగే కూర్చుంది భయంగానే. ఓని కోసం చూడగా అది గగన్ పాదాల పక్కన పడి ఉంది. అతని పాదాలు మాత్రం ఆమె కనిపిస్తున్నాయి ఆమెకి. అతని అడుగులు ఆమె సమీపిస్తుంటే ఆమె గట్టిగా కళ్ళు మూసుకుంది. అతని చేతుల స్పర్శ ఆమెని తాకుతోంది. ఆమె అడ్డు చెప్పలేకపోతుంది. ఆమె నడుము చుట్టూ ఆమె కాళ్ళను పట్టుకున్న అతని స్పర్శకి ఆమె అదిరిపడింది. అలాగే ఆమె ఎత్తి తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టాడు. ఆమె శరీరాన్ని కప్పుకుంటూ కాళ్ళు చేతులు పైకి పెట్టుకుంది. అతను దగ్గరకొచ్చినట్టు అతని ఊపిరి ఆమెకి తాకుతోంది. ఇంకోసారి ఇలాంటి బట్టల్లో కనిపించావంటే ఇంతకంటే ముందు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆమె చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు. ధరణి ఉక్రోషంతో పొంగింది. ఇప్పుడప్పుడే వాస్తవంలోకి ఆమె అడుగు పెట్టినట్టు అనిపించింది. గబుక్కమన కళ్ళు తెరిచి చూసింది ధరణి. అయినా సరే అతన్ని చూసే ధైర్యం చేయలేకపోయింది ధరణి. నెమ్మదిగా కళ్ళెత్తి చూసింది. ఆమె పెద్ద పెద్ద కళ్ళు కాస్త ఎరుపుదనాన్ని సంతరించుకొని నీళ్లు నిండుకొని ఉన్నాయి. అతని పెదవులు సన్నగా వెచ్చుకొని ఉంటే అతని కళ్ళు నవ్వుతున్నాయి. అతన్ని కడిగి పారేయాల్సిన ఆమెకి మాటకి రావడం లేదు. అతను అలా నవ్వుతున్న కళ్ళతోనే చూడడంతో కాస్త కంగారు వేసి చూపు పక్కకి తిప్పుకుంది. కింద పడిన ఓని చేత్తో పట్టుకుని ఆమె ముందు పెట్టాడు. ఆమె దాన్ని అందుకోకపోతే అతను ఇవ్వలేదు. ఇలా కూడా చాలా బాగున్నావు. అతని నుంచి ఆ మాటలు ఆమె ఎక్స్పెక్ట్ చెయ్యనివి. కళ్ళు నోరు వదిలేసి చూసింది అతని వైపు. బలవంతంగా అతని చేతిలో ఓనిని లాక్కోవడానికి గట్టిగా పట్టుకుంది. అతను వదిలేగానే టక్కున మీద వేసుకుంది. ఇంకా ఇక్కడే ఉంటే చాలా కష్టం అయ్యేలా ఉంది. ఉఫ్! అతడు అక్కడ నిట్టూర్చాడు. అతని మీద కోపం వల్ల ఆమె ముఖంలో రంగులు మారుతున్నాయి. అసహనంగా ముఖం పెట్టుకొని ఏదో మాట్లాడబోయేసరికి ముందుగా వంగి టక్కుల ముద్దు పెట్టుకున్నాడు మరోసారి. ఆమె మాట అతని పెదవుల కింద నలిగిపోయింది. బాగా డిస్టర్బ్ చేశావే నువ్వు నన్ని. నిర్ఘాంతపోయి చూస్తూ ఉన్న ఆమెనే చూస్తూ ఉన్నాడు.
డిస్టర్బ్ చేయడం ఏంటి, నచ్చడం ఏంటి, ఈ పనులేంటి? ఆమెకి ఎట్టకేకలకి ధైర్యం తెచ్చుకొని గట్టిగా అరవడానికి ప్రయత్నం చేసి నెమ్మదిగా అడిగింది. ఇలాంటి తిక్క ప్రశ్నలు వేస్తే నాకు చిరాకు. అండర్స్టాండ్? చూపుడు వేలతో ఆమె చెంప మీద తడుతూ అన్నాడు. మృదువైన ఆమె చెక్కులని అతని మునివేలతో తాకుతుంటే గబుక్కన ముఖం పక్కకు పెట్టుకుంది ధరణి. ఆమె ముఖం అలా తిప్పుకోవడం అతనికి ఏమాత్రం నచ్చలేదు. ఆమె చెంపలు పట్టుకొని ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు గగన్. అంత దగ్గరికి ఉండడంతో కంగారు వేసింది ఆమెకి. ఇంట్లో నుంచి పారిపోయావంటే కాళ్ళు విరుస్తా అంటూ అతని చేతిని ఆమె మీద పెట్టాడు. మీకు ఇది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ కథ రచించిన వారు సిరి గారు.